హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు దీపిక గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి దీపిక గారు. నమస్తే. నమస్తే మేడం. మీరు యాక్చువల్గా ఆన్లైన్లో మ్యాథ్స్ క్లాసెస్ టీచ్ చేస్తూ ఉంటారు కదా. అయితే నార్మల్గా నాకేంటంటే డౌట్, చాలా మందికి మ్యాథ్స్లో అంటే ఒక ఫియర్ అనేది ఉంటుంది స్టూడెంట్స్లో కానీ, కొంచెం ఏజ్ వచ్చినాకైనా కానీ. మ్యాథ్స్ అనేసరికి కొంతమందికి ఏంటంటే అమ్మో టఫెస్ట్ సబ్జెక్ట్ ఏమో, అందులో ఫార్ములాస్ ఉంటాయి, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, అండ్ చాలా ఇంకా చాప్టర్స్ వెళ్తున్నా కొద్దీ అది ఫియర్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది స్టూడెంట్స్లో. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఈజీగా వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యాక్చువల్లీ వాళ్ళకి సబ్జెక్ట్ అమ్మో ఏం లేదు, ఈజీ మనం అటెండ్ చేయొచ్చు అని వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మారుస్తారు యాక్చువల్లీ? సో మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే మేడం, సో చిన్నప్పటి నుంచి కూడా సో స్కూల్లో టీచర్స్ అలా సరిగ్గా చెప్పకపోవడం వల్ల మ్యాథ్స్ అనేది భయం అక్కడ స్టార్ట్ అవుతుంది. సో మ్యాథ్స్ బేసిక్స్ అనేది సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అక్కడ కనుక మనం ప్రాపర్గా నేర్చుకుని ఉంటే మ్యాథ్స్ అంటే అసలు ఏ ఒక్క స్టూడెంట్స్ కూడా భయపడరు. కాకపోతే ఏమవుతుందంటే కొంతమంది టీచింగ్ ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పకపోవడం వల్లనో, లేకపోతే పిల్లలు ఆ టైంలో సరిగ్గా నేర్చుకోకపోవడం వల్లనో, రీజన్ ఏదేమైనప్పటికీ సో స్కూల్ ఏజ్లో సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆ ఏజ్లో నేర్చుకోకపోవడం వల్ల సో చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో నెగిటివ్ థాట్ అనేది క్యారీ చేస్తున్నారు. మ్యాథ్స్ అనేది చాలా టఫ్, వామ్మో మ్యాథ్స్ మాకు వద్దు, ఈ మ్యాథ్స్ ఎవరు కనిపెట్టారు. సో మొత్తం కంప్లీట్గా చిన్నప్పటి నుంచి వాళ్ళు 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ కూడా మిగతా అన్ని సబ్జెక్ట్స్ చదువుతూ మ్యాథ్స్ మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లంతో చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరికీ ఫస్ట్ నేను ఇచ్చేది ఒకటే, ఫస్ట్ మ్యాథ్స్ అంటే భయపడడం ఆపేయండి. ఫస్ట్ మ్యాథ్స్లో ఉన్న ఈ డెప్త్ కనుక మనం క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పామనుకోండి, మ్యాథ్స్ అంటే భయంపై ఇష్టం పెరగాలి పిల్లలకి. ఎప్పుడైనా ఇష్టం పడేలాగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మ్యాథ్స్ అంటే భయం కాదు, చాలా ఇష్టం అనేది సో వాళ్ళతో నేను చెప్పిస్తూ ఉంటాను. సో మన ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అయ్యి చాలామంది ఇప్పుడు మీరు చెప్పారు కదా మ్యాథ్స్ అంటే వామ్మో అని చెప్పేసి ఇలా భయపడతారు అని, అలాంటి స్టూడెంట్సే జస్ట్ ఒక 1 week కోర్స్కి జాయిన్ అయిపోయి ఏ మ్యాథ్స్ని అయితే వాళ్ళు టఫ్గా ఫీల్ అయ్యారో సో ఆ మ్యాథ్స్ వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్ట్. ఇప్పుడు క్లాస్లో టాపర్స్ ఎవరు అంటే వాళ్ళే. సో నెంబర్ 1 క్లాస్ టీచర్ తర్వాత మ్యాథ్స్లో ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా నా స్టూడెంట్సే సో బెస్ట్ స్టూడెంట్స్ లాగా హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటూ మ్యాథ్స్లో 0 to hero అనే కాన్సెప్ట్ సో నా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అదే అచీవ్ అవుతూ ఉంటారు. సో నా క్లాసెస్కి జాయిన్ అవ్వడం వల్ల మ్యాథ్స్ అంటే భయం పోయి ఖచ్చితంగా ఇష్టపడతారు. సో మన క్లాసెస్లో ఫస్ట్ ఫండమెంటల్ బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది ఒక 1 week కోర్స్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నాం. సో ఈ April 13th రోజు డెమో క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. డెమో క్లాస్కి ఫ్రీగానే ఉంటుంది. సో మనకి ఫ్రీగా డెమో క్లాస్కి జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ 14th నుంచి మనకి 1 week ఆన్లైన్ క్లాస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సో కింద మనకి రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇస్తాము. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా సో మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్కి జాయిన్ అవ్వడం వల్ల సో ఫ్రీగా డెమో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. అంతకంటే ముందు సో మన దగ్గర జాయిన్ అయ్యి సక్సెస్ పొందిన స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ వీడియో అనేది సో ఒకసారి చూడొచ్చు. మై నేమ్ ఇస్ రమాదేవి, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, SGT పేపర్ 1. దీపిక మేడం గారి టీచింగ్ నచ్చి లైవ్ క్లాసెస్కి జాయిన్ అవ్వడం జరిగింది. నా చిన్నప్పటి నుంచి నేను మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకోక మేడం గారి క్లాసెస్కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 1 monthలోనే నాలో చాలా ఇంప్రూవ్ వచ్చింది. మేడం గారు చాలా బాగా చెప్తారు, ప్రతి చిన్న పాయింట్ని కూడా క్లుప్తంగా వివరిస్తారు. నేను తెలుగు మీడియం అయినప్పటికీ మేడం క్లాసెస్ అర్థం చేసుకోగలిగాను, ఎందుకంటే మేడం గారు అంత ఈజీగా చెప్తున్నారు. మ్యాథ్స్ అంటే ఇంత ఈజీగా ఉంటుందా, ఇంత సింపుల్గా ఉంటుందా అని నాకు మేడం గారి క్లాసెస్ విన్నాకే అర్థమైంది. మై నేమ్ శాంతి, SGT పేపర్ 1. వెరీ రీసెంట్గా దీపికా మేడం గారి వీడియో క్లాసెస్ అట్లా చూసాము. మేడం గారి టీచింగ్ నచ్చి మేము లైవ్ క్లాసెస్కి జాయిన్ అయ్యాము. టెట్ బిఫోర్ 1 month మాకు మేడం లైవ్ క్లాసెస్ అట్లా చెప్పారు. సో మేము ఫస్ట్ టైం ఎలా ఉన్నాము అంటే మాకు ఏమీ తెలియదు, మాకు 0 knowledge ఉందేమో అనే ఆలోచన నుంచి మాకు తెలుసు మేము మ్యాథ్స్ చేయగలము అనే ఒక ఆలోచనకి మేడం గారి యొక్క క్లాసెస్ మమ్మల్ని తీసుకువెళ్ళాయి. సో డెమో క్లాస్ ఎలాగో ఫ్రీనే కాబట్టి సో డెఫినెట్గా రండి. వచ్చిన తర్వాత మ్యాథ్స్ అంటే సో భయం కాదు, చాలా ఇష్టం అనేది 100% జస్ట్ డెమో క్లాస్తోనే మీ నెగిటివ్ థాట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ 1 week సక్సెస్ఫుల్గా సో మ్యాథ్స్లో మీరు సక్సెస్ని మాత్రం సాధించవచ్చు అంటారు. బేసిక్గా మీరు ఏమి దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ని లైక్ ట్రైన్ చేస్తారు యాక్చువల్లీ? సో ఫస్ట్ ఏంటి అంటే రియల్ టైంలో మనకి అన్ని సబ్జెక్ట్స్ ఎంతవరకు యూజ్ అవుతాయో నాకు తెలియదు, కానీ మ్యాథ్స్ లేకుండా లైఫ్ లేదు. మ్యాథ్స్ అంటే ఏదో సబ్జెక్ట్స్ వరకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ వరకే కాదు, ఇప్పుడు రియల్ టైంలో మనం ఒక టైం గురించి మాట్లాడుతూ ఉంటాం లేచిన నుంచి. కరెక్ట్. అదంటే ఏంటి, ఒక టైమే.
ఇప్పుడు ఫైనాన్షియల్గా మనం చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే భయపడి పక్కన పెట్టేస్తారా? సో ఫ్యూచర్లో ఒక గవర్నమెంట్ జాబ్ చేసినా, లేదు ఇంకా ప్రైవేట్గా ఏదైనా బిజినెస్ పెట్టినా, ఇంకేదైనా ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళినా కూడా డైలీ లైఫ్లో మనకి ఇన్కమ్ శాలరీ అనేది వస్తుంది. ఆ శాలరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మ్యాథ్స్ రావాలి కదా. ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎక్కడ మనం సేవ్ చేయాలి, ఇవన్నీ కూడా మ్యాథ్సే. మ్యాథ్స్ మనం తప్పించుకోవాలి అనుకున్నా కూడా మన లైఫ్లో ఒక పార్ట్. సో అలాంటి సబ్జెక్ట్ని చూసి సో ఇలా భయపడడం అనేది సో రాంగ్ అనమాట. సో డెఫినెట్గా మ్యాథ్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈవెన్ ఓల్డ్ ఏజ్ ముసలిళ్ళు కూడా నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఉన్న మనీని చూసుకోవడం, ఎంతో కొంత మ్యాథ్స్ మాత్రం డెఫినెట్గా మన చిన్నప్పటి నుంచి అంటే లాస్ట్ టైం వరకు మనకు తెలియకుండానే మ్యాథ్స్ అనేది సో మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. సో అలాంటి మ్యాథ్స్ని భయపడదు, ప్రతి ఒక్కరు ఇష్టపడాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డెప్త్గా సబ్జెక్ట్ ఇస్తూ సో ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ రేట్ తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, మనం ఆల్రెడీ ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వమని చెప్పాను కదా. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీరు dmathsdeepika.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పేజ్లో కిందికి స్క్రోల్ చేయగానే మనకి రిజిస్టర్ నవ్వు చూడండి, ఇక్కడ ఉంది మనకి రిజిస్టర్ నవ్ ఫర్ ఫ్రీ. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి సో ఈ రెడ్ కలర్ లింక్ పైన మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్, అలాగే మీ సిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, జస్ట్ మీ నేమ్ ఏంటో మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ ఉండాలి దానికి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ సిటీ, మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఇలా కంపల్సరీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాతే సో మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఇలా మీరు కంపల్సరీగా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వమని అక్కడ లింక్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మీరు మా గ్రూప్కి అనేది జాయిన్ అవుతారు. సో మనకి డెమో క్లాస్కి సంబంధించిన జూమ్ లింక్ అనేది కూడా మేము ఆ గ్రూప్లోనే సబ్మిట్ చేస్తాము. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఎలాగో ఫ్రీనే కాబట్టి సో తప్పకుండా డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. చూసారు కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్లియర్గా ఉంటుంది. అది ఓకే చేస్తే మాత్రమే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఇస్తాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో మా ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.